Hi friends, today I am going to discuss about characteristics of scripting language. First, the main characteristic of a scripting language is the interpreted programming language. So interpreted. Scripting languages are interpreted, which means executing line by line rather than compile, which makes them slower but flexible and easy to debug. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే చూసుకున్నాము. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ కంపైలేషన్ లో ఉండే స్టెప్స్ కన్నా కూడా ఈ ప్రాసెస్ లో మనకి తక్కువ స్టెప్స్ ఉంటాయి అండ్ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ తక్కువ టైం అనేది తీసుకుంటుంది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుందని అంటే, ఇప్పుడు మనం ఒక లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అప్పుడు అక్కడ ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, మనం అక్కడనే స్ట్రక్ అయిపోతాం. ఎర్రర్స్ అనేది రెక్టిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తాం. ఆ ప్రాసెస్ అనేది కొంచెం స్లో అయినప్పటికీ అది డీబగ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒకటే లైన్ కదా మనము డీబగ్ చేసేది, కాబట్టి మనకి ఈజీగా చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ టు డీబగ్. నెక్స్ట్, ease of use and relevance. It is designed to be easy to write and అండర్స్టాండ్ విత్ సింపుల్ సింటాక్స్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ లెస్ కోడ్ కంపేర్ టు కంపైల్ లాంగ్వేజెస్ కన్నా కూడా ఇందులో చాలా తక్కువ, అంటే సింపుల్ గా ఉంటుంది సింటాక్స్ అనేది. ఎవరైనా ఈజీగా అర్థం చేసుకుని నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ సాఫ్ట్వేర్స్. మనం ఇందులో చూసినట్టయితే దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్క్రిప్టింగ్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యొక్క బిహేవియర్ ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తారు. లైక్ వెబ్ బ్రౌజర్స్, సర్వర్స్ అండ్ గేమ్స్. దిస్ ఇంక్లూడ్స్ ఆటోమేటింగ్ డేటా. ది డేటాను ఆటోమేట్ చేసేస్తారు. నెక్స్ట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది మనము అడ్వాంటేజెస్ గా కూడా చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏం లేదు, ఇది మనము ఒక దగ్గర కోడ్ రాసేసి ఎక్కడైనా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లినక్స్ లో కోడ్ రాసాము అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ విండోస్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ మ్యాక్. ఎక్కడైనా మనము ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఇది ఏ ప్లాట్ఫామ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలి అని పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏం లేవు. మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్, మెమరీ మేనేజ్మెంట్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ హ్యావ్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్ such as garbage collection, which helps in managing memory allocation and deallocation. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు లైక్ కొన్ని వైట్ స్పేసెస్ కానీ లైక్ కొన్ని హ్యాష్ సింబల్ లాంటి అన్యూజ్డ్ క్యారెక్టర్స్ ని కానీ వాటన్నిటికీ మెమరీ అలొకేట్ చేయదు. అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇట్లాంటి వాటి అన్నిటికీ మెమరీ అలొకేట్ చేసుకుంటూ పోతే మనకి మెమరీ అనేది మొత్తం ఫిల్ అయిపోతే నెక్స్ట్ వచ్చే కోడ్స్ కి మనకి ఫిల్ చేయడానికి స్పేస్ ఉండదు. కాబట్టి ఈ గార్బేజ్ కలెక్షన్ ఏం చేస్తుంది అంటే మెమరీ అలొకేషన్ చేస్తుంది, డీఅలొకేషన్ చేస్తుంది. మొత్తం ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మళ్ళీ పర్టికులర్ గా దానికి టైం అనేది కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ర్యాపిడ్ డెవలప్మెంట్. డ్యూ టు దేర్ ఈజ్ ఆఫ్ యూస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ దే ఆర్ యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్. ఇక్కడ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఫాస్ట్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, డైనామికల్లీ టైప్డ్. మోస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ డైనామికల్లీ టైప్డ్. Means no need to explicitly declare variable types. This is flexible but can lead to some errors. ఇక్కడ డైనామికల్ టైప్ అంటే మనము ఇక్కడ సపరేట్ గా మనకి ఆ డేటా అనేది ఏ టైప్ కి సంబంధించిందని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు A = 10 అని ఇచ్చేసిన అయిపోతుంది. ఇంటి A = 10 అని ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే అది రన్ టైమ్ లో ఎగ్జిక్యూషన్ అనేది జరిగేటప్పుడు అది చూసుకుంటుంది అన్నమాట. Next, high level of abstraction. What is meant by abstraction? Abstraction is nothing but hiding anamata. Scripting language provide high level abstraction, making it easier to perform complex tasks with less code. అంటే ఇప్పుడు అన్నెసెసరీ డేటాని హైడ్ చేయడం వల్ల మనకి కోడ్ అనేది తక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, కార్, వెన్ యూ ఆర్ బయింగ్ ఏ కార్
కార్ తీసుకునేటప్పుడు మీరు ఏం చూస్తారంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేది చూస్తాం, లైక్ కలర్ ఏంటి, ఇంజన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూస్తాం. కానీ ఇంటర్నల్ గా ఇంజన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం అయితే పర్టికులర్ గా ఇంటర్నల్ స్ట్రక్చర్కి వెళ్ళాం, ఓన్లీ ఎక్స్టర్నల్ చూసేసుకుంటాం. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో ఏంటంటే అన్నెసెసరీ డేటాని అబ్స్ట్రాక్ట్ చేసేసి కోడ్ అనేది చాలా లెస్ గా ఉంటుంది. Rich libraries. They are rich in libraries. They typically contain standard libraries that provide a wide range of functionality from file handling to web development. Scripting languages has their own libraries. Event-driven. Many scripting languages support event-driven programming, making suitable for writing applications with graphical user interface or web servers. అంటే ఇది event-driven ని సపోర్ట్ చేస్తుంది. And next, free and open source. Scripting languages can be used by anyone without any restriction. అంటే ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు, మనము ఎటువంటి కాస్ట్ అనేది పే చేయకుండా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎవరైనా. సో దీస్ ఆర్ ఫ్లెక్సిబుల్ టు యూస్ దట్ అలౌస్ యూజర్ టు మోడిఫికేషన్. ఇక్కడ ఎట్లా ఫ్లెక్సిబుల్ అంటే ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే అలో చేస్తారు. దట్స్ ఇట్. దీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. Thank you, friends.